पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयो वायुव्यादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवरात् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं माता रामो मत्पिता रामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः सर्वस्वं मे रामचन्द्रो दयालुः नान्यं जाने नैव जाने न जाने। श्री सीता रामचंद्र स्वामी भगवान की जय। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनम्। నిన్నటి రోజున అధ్యాత్మ రామాయణ ప్రవచన శ్రవణ సేవ భాగంలో నిన్నటి వరకు మనకు విశ్వామిత్రుడు రావడం, మారీచు భావన శ్రీరామచంద్రుడు రామచంద్రుడు లక్ష్మణుని తీసుకువెళ్ళడం, మారీచు భావాన్ని కూడా కాటకం వధించడం, అహల్య శాప విమోచనం, ఆ తర్వాత జనకపురికి రావడం, సీతాదేవిని వివాహం ఆడడం, ఇంతవరకు మన ఘట్టాలని కూడా పూర్తి చేసుకున్నాము. ఈరోజు ఆ స్వామి పరశురాముడు రాముని యొక్క ధనుర్భంగం ఇవన్నీ కూడా నెక్స్ట్ సర్గలన్నీ కూడా ఆరంభమవుతూ ఉన్నాయి. శ్రీ మహాదేవ ఉవాచ అథ గచ్చతి శ్రీరామే మైథిలాద్యోజనత్రయం నిమిత్తాన్యతి ఘోరాణి దదర్శ వృద్ధపసత్తమః నత్వా వసిష్ఠం పప్రచ్ఛ ఇదం మునిపుంగవ నిమిత్తానేహ దృశ్యంతే విషమాణి సమంతతః వసిష్ఠస్తమధప్రాహ భయమాగామి సూచ్యతే పునరప్యభయం తేజ్య శీఘ్రమేవ భవిష్యతి. మహాదేవుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తూ ఉన్నాడు, స్వామి శ్రీరామచంద్రుడు మధురాపురం నుండి 3 యోజన దూరం వెళ్ళినారట. అంటే అయోధ్య బయలుదేరి వెళ్తూ ఉన్నారు అంతా కలిసి. తర్వాత వెళ్ళిన పిమ్మట దశరథుడుకు మిక్కిలి ఘోరమైన అపశకులు కానవస్తూ ఉన్నాయి. అంతటా అతడు వశిష్ఠులకు ప్రణామం చేసి, మునిపుంగవ, 4 వైపులా భయంకరమైన అపశకులు కానవస్తా ఉన్నాయి, దానికి కారణం ఏమిటో తెలియడం లేదు, ఎందుకు ఈ విధంగా వస్తున్నాయని అడగగా వశిష్ఠుడు చెప్తా ఉన్నాడు, ఈ అవసరాల చేత రానున్న భయము సూచించు పడుతున్నది, కానీ శీఘ్రముగానే ఆ భయం తొలగిపోవును. ఎలా అయినగా నీ కుడివైపు శుభసూచకంగా జింకలు ప్రదక్షిణంగా సాగిపోతున్నాయి. ఇలా వశిష్ఠుడు తెలుపుతున్నంతనే ప్రచండ వాయువు అందరినీ కూడా అలగడిలో చూస్తూ ఉండట, దీపసాగిందట. దాని వెంట దుమ్ము పైకెగిసి వర్షంగా కురుస్తుందట. అంటే దుమ్మంతా కూడా వర్షంగా కురుస్తుందట. అంత భయంకరమైనటువంటి అలగడి తీవ్రమైంది. అందరి కళ్ళు కూడా మూతపడిపోయినాయి ఆ దుమ్ముకి. ధూళి తీవ్రత తగ్గిన తర్వాత తమ ముందు వచ్చుచున్న ఒక తేజపురము గోచరించింది. కోటి సూర్యులతో సమానము తేజస్సు గలవాడు, విద్యుత్ పుంజము వలె భాసిల్లుడి తేజోరాశి వంటివాడు, నీలమేఘము వలె ప్రకాశించువాడు, ఉన్నత శరీరము కలవాడు, జటాజూటధారి, చేత ధనుస్సు, పరశువు ధరించి ప్రాణులను నాశనము వదిలించు కాలుడు వలె, అంటే యముడి వలె ఉన్నాట.
కార్తవీర్యాన్ని సంహరించేటువంటి వాడు, గర్వాంధులకు క్షత్రియులను సంహరించిన వాడు, జమదగ్ని కుమారుడైన పరశురాముడు అపర యముడు వలె దశరథుని ముందు నిలిచి అతన్ని చూస్తున్నాడు, నిలిచి ఉన్నాడు. ఒక్కసారి దశరథుని గుండెలో ఆ పెద్ద బండ పడ్డట్టు అయిపోయింది. ఒక్కసారి వణుకు మొదలైపోయింది. భయకంపితుడై అతను చూడగానే భయకంపితుడై చేతులతో నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాదులను పూజించుట మరచి త్రాహి త్రాహి అని మొరపెట్టసాగినాడు దశరథుడు. వాడే భయపడుతూ ఉన్నాడు. పరశురామ సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి నా పుత్రుని యొక్క ప్రాణము రక్షించు అని ప్రార్థించినాడు. ఎవరు దశరథుడు? ఎవరిని? పరశురాముని ప్రార్థించినాడు. ఈ విధంగా ప్రార్థించుచున్నటువంటి రఘోత్తముడైన రాజును ఆవంద లెక్కలేన భార్గవరాము క్రోధావేశంతో కలుగుచూ కఠిన వాక్కులతో శ్రీరామును ఉద్దేశించి విధంగా అంటున్నాట. ఓ క్షత్రియాధమా, ద్వంద్వయుద్ధం ప్రేక్షాసు యది త్వం క్షత్రియోసి వై పురాణం జర్జరం చాపం భంత్వా త్వం నర్తసే బుధా అస్మిన్స్తు వైష్ణవే చాప ఆలోపయసి చేత్పుణం తదా యుద్ధం త్వయా సాత్వం కరోమి రఘువంశజా. ఓ క్షత్రియాధమా, నీవు రాముడవని నా పేరు పెట్టుకుని చరించుతూ ఉన్నావు. నిజముగా నీవు క్షత్రియుడిని ఇతనే నాతో ద్వంద్వ యుద్ధం చేయు. ఒక పాతబడి తుప్పుపట్టిన వింటిని విరిచి వ్యర్థముగా నిన్ను నీవే పొగుడుకుంటూ ఉన్నావు. రఘువంశీయుడా, ఏది నీవు ఈ వైష్ణవ విష్ణు ధనస్సు నారి సంధింపగలిగినచో నేను నీతో యుద్ధము చేయను. లేకున్నా నేను ఇప్పుడే అందరినీ కూడా సంహరించదను. నేను క్షత్రియాంతకుడను అని పరశురాముడు పలుకుచుండగా భూమి గడగడా గడగడా ఉడికిపోయింది. తమ కనులను చీకట్లు క్రమ్మగా అందరినూ కింకర్తవ్యం అని నిగూఢులైంది. అది దశరథనందుడు వీరవులకు రాముడు పరశురాము వైపు రోషపూర్వకంగా చూస్తూ అతని చేతి నుండి ధనము లాక్కున్నాట అనాయాసముగా. ఆ లాగుతున్న సమయంలోనే తన యొక్క శక్తి అంతా కూడా దాని నారీ జోడించి పూరీన నుండి బాణము తీసి సంధించి తాగి భృగునందుడైన పరశురాముడికి ఈ విధంగా అంటున్నాట ఆ రామచంద్రమూర్తి. ఉవాచ భార్గవం రామం శృణు బ్రహ్మం వచో మమ లక్ష్యం దర్శయ బాణస్య హ్యమోఘో మమ సాయకః లోకాన్ పాదయుగం వాపి వద శీఘ్రం మమాజ్ఞయా అయం లోకః పరో బాధా త్వయా గంతుం న శక్యతే. ఓ భూసురోత్తమ, నా మాట వినుము. నా బాణం అమోఘమైనది. దీనికి వెంటనే లక్ష్యము చూపుము. తపఫలముగా ఆర్జించే పుణ్యగతుల నిరోధించవలెనా, లేక నీ పాదయుగము గతి నిరోధించి ఈ భూమి యందు నీ సంచారం అడ్డుకొనవలెనా? ఏదియో శీఘ్రముగా తెలుపుము. ఇది నా ఆజ్ఞ. ఇంకా ఇప్పుడు నేనేం చేయలేను అని శ్రీరాముడు పలుకుచుండగా భార్గవరాముని ముఖం వెలవెలపై తేజోవిహీనమై వెలవెలపోయినది. వెంటనే అతడు పూర్వవృత్తాంతం స్మరించుకొని ఆ పరశురాముడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. సంస్మరం పూర్వవృత్తాంతం ఇదం వచనమబ్రవీత్ రామ రామ మహాబాహో జానే త్వాం పరమేశ్వరం పురాణ పురుషం విష్ణుం జగత్సర్గలయోద్భవం బాల్యేహం తపసా విష్ణుం ఆరాధయితుమందసా చక్రతీర్థం శుభం గత్వా తపసా విష్ణుమన్వహం. రామ మహాబాహు, నిన్ను పురాణ పురుషుడిగా జగత్తునకు సృష్టి స్థితి లయ
మూల కారణంగా పరమేశ్వరుడు విష్ణువుగా తెలుసుకుంటుంది. బాల్యమున నేను తపస్సు ద్వారా విష్ణువుని ఆరాధించటకు యాదృచ్ఛికముగా పవిత్రము చక్రతీర్థము చేరి ప్రతిరోజు కూడా ఏకాగ్రచిత్తముతో తపస్సు చేసి ఆ నారాయణుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి, నారాయణమూర్తిని ప్రసన్నం చేసుకుంటుంది. అనంతరం రఘుపుంగవ అప్పుడు శంఖచక్ర గదాధరుడు దేవదేవుడు విష్ణుమూర్తి ప్రసన్నవదుడై ఈ విధంగా తెలిపినాడు. ఉత్తిష్ట తపసో బ్రహ్మన్ ఫలితం తే తపో మహత్ మచ్చిదం శేనయుక్తస్వం జహి హయపుంగవం కార్తవీర్యం పితృహనం యదర్థం తపసి శ్రమః తతస్త్రిసప్తకృత్వస్త్వం హత్వా క్షత్రియమండలం. ఓ బ్రాహ్మణోత్తమ, తపము చాలించడము గొప్ప దేవుని తపస్సు భరించినది. నీవు నా చిరు అంశ సంపన్నుడమైతివి. ఈ కష్టతరముకు తపమునకు ఫలముగా నీవు సాధింపడించినటువంటి కార్యమును అనగా నీ తండ్రిని వధించిన కార్తవీర్యార్జుని వధింపుము. అటు పీట 3 ఏడు అంటే 21 మార్లు క్షత్రియులను అందరినీ సంహరించి సమస్త భూమండలమును కశ్యపునకు దానమిచ్చి శాంతిని పొందు. అపీడనము నేను త్రేతాయుగమున నా పరమశక్తి సీతతో దశరథుని పుత్రుడనే అవతరించదను. అప్పుడు నన్ను నీవు చూడగలవు. నీకిచ్చిన ఈ తేజమును అప్పుడు నేను తిరిగి మళ్ళీ తీసుకుందు. పిదప నీవు తపమును చేయుచు కల్పాంతం వరకు కూడాను ఈ లోకమునందు అని విలువు ఇట్లా పలికి విష్ణు భగవానుడు అంతర్ధానమైనాడు. నేను భగవానుడు తెలిపిన విధముగానే ఆచరించుదని. రామా రామా, నీవే మహావిష్ణువు బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనచే ఈ భూమి యందు అవతరించుతుంది. నాలో ఉన్న తేజము నీదే, దీనిని మరణ నీవే గ్రహించుతుంది. ప్రభువు, నా జన్మ సఫలమైనది. నేను నిన్ను గుర్తించుతుంది. నీవు బ్రహ్మాదులకు కూడా అందరాని వాడు, ప్రకృతికి అతీతుడవు, పరముడవు. నీ యందు అజ్ఞానజీవులకు జన్మాది శుద్ధికారము ఏమాత్రము శేషమంతాకు లేవు. నిర్వికారుడవు, పూర్ణుడవు, సర్వవ్యాపి అగుడచే గమనాగమనం కూడా లేదు. జలమునందు నురుగు ఏర్పడిన ఆ జలమును కప్పివేయబడను. అగ్ని యందు ధూమము జలించి అగ్ని కనిపించకుండా దాన్ని కప్పివేయను. అదేవిధంగా మాయ నిన్ను ఆశ్రయించి నిన్నే విషయముగా గ్రహించి నీ సంకేతమును అనుసరించి అనేక విధములుగా చిత్ర విచిత్రమైన కార్యమును రచించుచూ ఉంటును. ఈ రీతిగా నిన్ను ఆవరించి తానే గోచరించుచూ ఉంటును. ఇది ఎంతయో విగుల ఆశ్చర్యం కలుగుతున్నది. అందువలన మాయచే ఆవృతులైనంత వరకు మానవుడు నిన్ను గుర్తించలేదు. జ్ఞానం కలిగినంత వరకు కూడా వాడి విద్య విరోధులకు, జ్ఞాన విరోధులకు అవిద్యను అంటే మాయను గురించి విచారణ చేయనంత వరకు మాత్రమే ఆ మాయ వదలకుండా అది అంటిపెట్టుకునే ఉండదు. ఆ మాయ వలన జనించిన దేహాది సంఘాతములందు ప్రతిబింబితమైన చిచ్చక్తియే ఈ జీవలోకముల జీవుడు అని పిలువబడుతూ ఉన్నది. ఈ జీవుడు ఎంతవరకు దేహము, మనస్సు, ప్రాణము, బుద్ధి మున్నగు వాణేంత అభిమానము కలిగి ఉండునో అంతవరకు కర్తృత్వ భోక్తృత్వములను సుఖదుఃఖాలను అనుభవించుతూ ఉండును. వాస్తవంగా ఆత్మయందు జనన మరణాది వికారములు ఏ పరిస్థితి ఎందు కూడా లేవు. ఆత్మకు జనన మరణాదులు లేవు. బుద్ధి ప్రకృతి కార్యము కావున అందు జ్ఞానము లేదు. బుద్ధి కేవలం యాక్టివేట్, ప్రకృతి కార్యం. అవివేక వశమున ఈ రెంటిని కలిపి జీవుడు నేను కర్తను, నేను భోక్తను అని తలచి కర్మ యందు ప్రవృత్తుడుగా పోచూ ఉన్నాడు, విలువలాడుతూ ఉన్నాడు. అగ్ని జల సంపర్కం వలన జలములకు ఉష్ణము, అగ్నికి శాంతత్వం ఎలా కలుగుతూ ఉన్నదో అలాగే జడములకు బుద్ధి చేతనే ఆత్మ సంయోగం కలిగినప్పుడు అందు చేతనత్వము, చేతనము ఆత్మకు జడముకు బుద్ధితో సంయోగం కలిగినప్పుడు కర్తృత్వ భోక్తృత్వాది జడత్వము
ప్రకటితమగును. అంటే బుద్ధి, మనస్సు, ప్రాణం ఇవన్నీ కూడా జడత్వము. ఆత్మ సంయోగం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఇవన్నీ కూడా జడముగా తోచును. మనకి మనస్సు ఎప్పుడైతే బుద్ధి, మనస్సు, బుద్ధి, ప్రాణం ఎప్పుడైతే ఆత్మయందు లయమవుతుందో అప్పుడు ఈ జగత్తంతా కూడాను, ఈ మనస్సు, దేహము, ఇంద్రియములు అన్ని కూడాను జగత్తుగా ప్రకటితమవును. ఓ రామ, మీ చరణ కమలను ఆరాధించు నీ భక్తుల సాంగత్య శుభమును నిరంతరం అనుభవించగలను. అట్టి సాంగత్యము లేనంత వరకు మానవుడు ప్రాపంచిక సంబంధము దుఃఖ సముదాయమును దాటలేడు. భక్తజనుల సాంగత్యం వల్లనే నీ యందు భక్తి ఏర్పడుతుంది. సత్సాంగత్యం వల్ల భక్తజనుల సాంగత్యం వల్లనే నీ యందు భక్తి ఏర్పడతాము. అట్టి భక్తితో ఎప్పుడు ఉపాసించును అప్పుడే ఆ మాయ క్రమక్రమముగా తొలగిపో. ఒకేసారి కాకుండా క్రమక్రమంగా తొలగిపో. తదుపరి ఆ సాధకులకు జ్ఞానసంపన్నులకు సద్గురువు లభించు. క్రమంగా మన భగవంతుణ్ణి చిత్తశుద్ధితో ఆ రామచంద్రమూర్తిని ఆరాధించిన, రామచంద్రుని యొక్క జపము చేసిన, అంటే సాంగత్యం అంటారు. సాంగత్యం అంటే ఏ విధమైన సాంగత్యమైనా కావచ్చు. జపం వల్ల కానీ, అర్చనాదుల వల్ల కానీ, సేవాదుల వల్ల కానీ, ఏ విధమైన భగవంతుని యొక్క సాంగత్యం వల్ల మనకి ఏం ఏర్పడుతుంది అంటే చిత్తశుద్ధి ఏర్పడి సద్గురు అంటే జ్ఞానం సంపన్నుడు సద్గురు లభిస్తాడు. ఆ సద్గురువు చేత మహావాక్యులు బోధపడును. అంటే కార్యాకార విచక్షణ, ధర్మాధర్మ విచక్షణ, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఈ జగత్తు ఏమిటి, నేనేమిటి, స్వస్వరూప జ్ఞానం, ఇది మహావాక్యముల ద్వారా బోధపడును. మీ కృప చేత అతడు ముక్తులగును. అందువలన మీ భక్తి చేత శూన్యులైన పురుషులకు 100 కోట్ల కల్పముల వరకు కూడా ముక్తి కలగదు. ముక్తి శూన్యులైన పురుషులకు 100 కోట్ల కల్పములకు కూడా ముక్తి కలగదు. అంటే ఎవరైతే భక్తిహీనులై ఉంటారో, కృపకు పాత్రులు కారో వారికి ఎప్పటికి కూడా బ్రహ్మజ్ఞానకు సిద్ధావకాశం లభించదు. అందువలన వారి నిజమైన సుఖము లభించడం కూడా సంభవం కాదు. తస్మాత్ భక్తిహీనానాం కల్పకోటి శతైరపి నముక్తి శంకర విజ్ఞాన శంకర నైవ సుఖం తథా సుఖం ప్రాప్తించదు, బ్రహ్మజ్ఞానం కలదు. బ్రహ్మజ్ఞానం కలిగితేనే సుఖం అని చెబుతా ఉన్నా. కావున జన్మ జన్మాంతరములలోనూ మీ చరణ యుగమునందు నాకు భక్తి ఉండవలేనని కోరుతూ ఉన్నాను. మీ భక్తులతో సాంగత్యము నాకు లభించలేను. ఏ విధంగా అంటే ఈ 2 సాధనల వల్లనే మాయ నశించిపోవు. లోకములో మీ భక్తత్వులైన వారు మీ ధీరల జ్ఞానామృతమును నశింపజేయుచున్నవారై సమస్త లోకమును పవిత్రము చేయుచు ఉన్నారు. అట్టి భక్తజనులు లోకమునే పునీతము చేయగలుగుతూ ఉన్నారు. అటువంటప్పుడు తమ వంశీయులను ఉద్ధరించులని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కదా. జగన్నాథ, మీకు నమస్కారం. భక్తి భావన, భక్తి చేతుని తెలియబడువాడా, మీకు ప్రణామం. ఓ కరుణామయ, ఓ అనంత, వందనము. రామచంద్ర, పదే పదే నేను మీకు ప్రణమిలుచూ ఉన్నాను. దేవా, నేను పుణ్యలోక ప్రాప్తిని ఆశించి చేసిన పుణ్యమంతయు, నేను పుణ్యలోక ప్రాప్తి కలిగిన పుణ్యమంతయు కూడాను మీ యొక్క రామ బాణమునకు లక్ష్యము అవునుగాక. అంటే నేను ఎంతో పుణ్య రాశిని సంపాదించిన కొండలుగా పర్వతముల వల్ల ఉండిపోయింది నా యొక్క పుణ్యమంతా కూడా. దేవ యజ్జత్కృతం పుణ్యం, దేవ యజ్జత్కృతం పుణ్యం మయా లోక జిగీషయా తత్సర్వం తవ బాణాయ, తత్సర్వం తవ బాణాయ భూయాద్రామ నమోస్తుతే. తతః ప్రసన్నో భగవాన్ శ్రీరామ కరుణామయ, ప్రసన్నోస్మి తవ బ్రహ్మణ్యంతే అన్యంతే మనసి వర్తతే అని ప్రార్థన చేసినాడు. ఆ రామచంద్ర ప్రభు, నా పుణ్యరాశిని ధ్వంసం చేయము అని నీకు నమస్కారం చేస్తూ ఆ పరశురాముడు మౌనాన్ని వహించినాడు. ఆ కరుణామయుడు రామచంద్రుడు ప్రసన్నుడై ఈ విధంగా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను నీ ప్రార్థనకి ప్రసన్నుడైంది. నీ హృదయమైన కోరికలను కూడా ప్రసాదించదును.
దేహం పొందకము. ఇది విని ప్రసన్న చిత్తుడై పరశురాముడు అంటున్నాడు, ఓ మధుసూదన రామ, నా యందు నీకు దయ కలిగినచో నాకు సదా నీ భక్తులతోడి సాంగత్యమును నీ చరణ గమనమునందు నాకు దృఢమైన భక్తిని నిలిచియుండుగాక. ఈ స్తోత్రాన్ని ఎవరైనా సరే చివరకు భక్తిహీనుడైన పురుషుడు కూడా పఠించినచో అతని సర్వదా మిమ్మల్ని గురించి భక్తి కుదురుకునుగాక అని దాని ప్రభావం వల్ల నీకు సాకార తత్వ స్వరూప జ్ఞానము ప్రాప్తించుగాక. తద్వారా అంత్య సమయమున నీ స్మృతి లభించుగాక. తదనంతరం రామచంద్రుడు అలాగే అవునుగాక అని వరాన్ని ప్రసాదించాక. అంతట పరశురాముడు ఆ స్వామి ప్రదక్షిణము చేసి ప్రణామం ఆచరించి ఆ రామచంద్రము ప్రభువు చేత పూజింపబడి ఆ స్వామి ఆదేశముతో పరశురాముడు మహేంద్ర పర్వతంలోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు దశరథ మహారాజు శ్రీరాముడు మృత్యుముఖం నుండి బయటపడిన వాడి వల్ల భావించి మిక్కిలి ఆనందించినాడు. పలుమార్లు కౌగిలించుకున్నాడు. అతని నేత్రములు ఆనంద భాష్పములతో వర్షించును. అతడు అనంతరము వారెల్లరూ కూడా ప్రసన్న మనసులై ప్రశాంతములతో హాయిగా అయోధ్యానగరం చేరుకున్నారు. అచ్చట రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ పత్నులతో దేవసదృశుల వలె తమ తమ భవనములలో ఆనందంగా ఉండసాగినారు. సీతతో కూడి శ్రీరామచంద్రుడు తన తల్లిదండ్రుల ఆనందమును పెంపొందించుచు విష్ణు భగవానుడు వైకుంఠమున లక్ష్మీదేవితో విహరించుచున్న వాడి వలె ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకనొక సమయమున కైకేయి సోదరుడు భరతుని మేనమామయుడు యథాజిత్తు అతడికి వచ్చినాట. అతడు ప్రేమతో భరతుని గృహములకు తీసుకుని భరతుని తన గృహములకు తీసుకుని పోవాలనే సంకల్పంతో వచ్చినాడు. ఎంతో దేవ సంకల్పం. శత్రుఘ్నుడు దశరథుడు మహారాజు యథాజిత్తు సత్కరించెను. అతనికి ప్రేమకు సందర్శించి భరత శత్రుఘ్నులను ఆయన వెంట పంపించినాడు. ఎవరికి? తన మేనమామ వెంట పంపించినాడు. యథాజిత్తు ఆయనతో యథాజిత్తు. సీతారామతో కూడి కౌసల్యాదేవి శుచీపురందరితో కూడి అతిథివల శోభిస్తూ ఉన్నది. అయోధ్యలో శ్రీరామ సీతాదేవితో కలిసి విరాజిస్తున్నాడు. అతడు బ్రహ్మా సకల లోక నాయకులందు ప్రసిద్ధమైన గుణగణములు కలిగినవాడు. అఖండమైన తన కీర్తి అఖిల లోకములందు కూడా కీర్తి పొందుచున్నది. రాముని యొక్క కీర్తి ఎంత తిలకించినా చూడముచ్చినగా దొరకడు. ఊట జలముల వలె పొంగి వచ్చడు. ఆనందరాజం చింతించడు. అఖండమైన ఆనందమూర్తి. అఖిలేశ్వరుడు ఆ ప్రభు నిత్య లక్ష్మీ సంపన్నుడు, నిర్వికారుడు, శ్రేష్ఠుడు సంపన్నుడు, మాయాతీతుడు అయినను మాయను తన ఆధీనమందు ఉంచుకొని లోకమునందు మానవుల వలె సాదాసీగా కనిపిస్తూ ఉన్నాడు. ఇది శ్రీమద్ ఆధ్యాత్మ రామాయణ ఉమామహేశ్వర సంవాదే బాలకాండే సప్తమ సర్గః సమాప్తః. సీతారామచంద్ర స్వామి భగవానికి జై. ఈ రోజుతోటి బాలకాండ పూర్తి అయిపోయింది. ఎందుకంటే ఈ కాండం అయిపోయినప్పుడు మనం పూర్తి చేయడం ఉంటుంది. సమయం మనకు కూడా యథా సమయం ఉంది. అయోధ్యాకాండ రేపటి నుంచి ఆరంభమవుతుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే